జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములకు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు, కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం అతిపెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం. ఈ గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. గురుగ్రహం ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్గా ఎదిగేదానికి కానీ నైట్గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించేటువంటి గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసి పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది, లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని, మొదటిగా మనము 12 రాశుల్లో ఒకటి సింహరాశి వారికి ఈ యొక్క గురు సంచారం ఇక్కడ 12వ స్థానంలో ఎప్పటి వరకు అక్టోబర్ 30 వరకు ఈ యొక్క గ్రహస్థితి వలన అంటే ఆల్రెడీ కేతు అనేది సింహరాశిలో ఉన్నారు, ఆపోజిట్ సైన్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీనరాశిలో శని సంచారం అవుతూ ఉన్నారు. ఈ యొక్క అతిపెద్ద గ్రహాలు వీటితో పాటు ఇప్పుడు ఇంకొక అతిపెద్ద గ్రహం 12వ స్థానంలో రాబోతుంది. కాబట్టి దీని వలన సింహరాశి వారికి అందరిలో ఈ యొక్క సందేహం ఇంకా చూస్తూనే ఉన్నారండి. చాలా మంది ఇటీవల కాలంలో కూడా చాలా మంది పర్సనల్ ఒక హరస్కోప్ అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం కూడా భయంతో ఏదో వీళ్ళకి ఏదో వైరస్ వస్తుందనే టైపులో భయంతో వచ్చి చూపించుకున్న వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. కాబట్టి సింహరాశి వారికి కేతు వచ్చినా, రాహు వచ్చినా, శని వచ్చినా, లేదా గురువు వచ్చినా, లేదా శుక్రుడు వచ్చినా, రవి వచ్చినా ఏం టెన్షన్ తీసుకోకండి. సింహరాశి వారికి ఏ గ్రహము ఏ స్థానంలో ఉన్నా కూడా ఏ గ్రహం కూడా ఏమి చెయ్యలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సింహరాశి అవ్వడమే గొప్ప. కాబట్టి వారిపైన ఈ 12వ స్థానంలో కాదు, 10వ స్థానంలో కాదు, 8వ స్థానం, 9వ స్థానంలో కాదు, ఎలాంటి గ్రహం ఉన్నా ఆ గ్రహానికి సంబంధించిన ఛాయ 0.5% మాత్రమే కనబడుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, 12వ స్థానంలో వచ్చేటువంటి గురువు ఇబ్బంది కలిగించడు. మీకు ఒకటి చెప్పాలి అంటే మీకు జాబ్ చేస్తుంటే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థల మార్పిడి కానీ చేసేలాగా, కొత్త రకమైన ఆఫర్లు ఇచ్చేలాగా సూచిస్తుంటారు. కావాలంటే రాసి పెట్టుకోండి. మరొకటి, అక్టోబర్ 31వ తారీఖు లోపున మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకున్న జాబ్కి ప్రమోషన్ రాకపోతే అడగండి. రెండోది,
ఫైనాన్షియల్గా ఉండేటువంటి విషయాలు, వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఇబ్బంది పడినటువంటి ఆరోగ్య సమస్యలు, మీకు ఏదైనా గండాలు వచ్చినా, ఎప్పుడో పూర్వకాలంలో అంటే పూర్వం 2-3 సంవత్సరాల క్రితం భయాన్ని ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి టోకెన్ పేమెంట్ ఇచ్చి తీసుకోకుండా వదిలేసిన స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఏదో ఒక దానికి పెట్టుకున్నారంటే అవి కూడా క్లియర్ అవుతాయి. ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో ఏది ఉపాధి అవకాశం దొరకట్లేదు, అన్ని రకాలుగా సమస్య ఉందంటే కూడా అవి కూడా మీరు క్లియర్ చేస్తారు. మరి ఇంతకన్నా ఏం కావాలి మీకు? మీకు ఏదైనా ఆరోగ్యం క్షీణిస్తుందా, బాగలేదా, ఆస్మా లాంటిది ఏమైనా ఉందా, థైరాయిడ్ లాంటిది ఏమైనా ఉందా, ఎసిడిటీ లాంటిది ఏమైనా ఉందా, ఒబిసిటీ లాంటిది ఏమైనా ఉందా, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటివి ఉన్నాయా? దీనికి ఎందుకు వస్తున్నాయి అంటే కనుక మీ పైన శని భగవాన్ అశుభ దృష్టి. ఇప్పుడు 12వ స్థానంలో మీకు గురువుతో పాటు శుక్రుడు ఉన్నారు. ఉన్నప్పటికీ మీకు కళత్ర దోషం ఉన్నప్పటికీ, వారి యొక్క నీచంలో ఉన్నప్పటికీ కూడా గురుబలం మీ పైన ఉంటుంది. ఇది కేవలం సింహరాశి వారికి ఉండేటువంటి అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక ఒకటైతే చెప్తా, పెళ్లిళ్ళు చేసుకోకపోవడం మంచిది. ఆల్రెడీ అయిన వాళ్ళైతే అనుభవించండి. ఇక మాత్రం కొత్తగా పెళ్లి చేసుకోవాలి, ఈ సంవత్సరం ఇంక తప్పట్లేదు అనుకున్న వారైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆగండి. ఈ యొక్క 2026 సంవత్సరం పెళ్లి చేసుకోవడం మాత్రం వద్దు. ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం కూడా చేసుకోకండి. ఎప్పుడైతే గురువు, ఎప్పుడైతే శుక్రుడు కన్యా రాశిలోకి ఆరంభం అవుతారో అప్పుడు మీరు పెళ్లి చేసుకునే దానికి బాగుంటుంది. ఇది ఎప్పుడు అవుతుందో తెలుసా అండి? వచ్చేటువంటి 2026 జూన్ మాసంలో అవుతుంది. అంటే దాదాపుగా సంవత్సర సమయం వారికి ఈ ఏడాది కాలం కూడా సింహరాశి వారి పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఇంక మీరు గురువుగారు మరి మా అమ్మాయికి వయసు అయిపోతుందండి, మరి ఇప్పుడు అవకాశం వచ్చింది, మరి ఇప్పుడు చేసుకోవద్దు తప్పలేదు, మరి లవ్ మ్యారేజ్ అంటున్నారు, మరి తప్పదండి అంటే దానికి పరిష్కారం ఏంటంటే, ఎవరైనా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక, పురుషుడిని స్త్రీని పెళ్లి చేసుకోవాలి, సింహరాశిలో పురుషుడు అనుకుంటే కనుక మీకు ఎక్కడైనా సరే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే ముందు ఆ అబ్బాయి చేత వారికి పెళ్లి చేయించండి. అలానే స్త్రీ ఉంది సింహరాశిలో అంటే కనుక మీకు తప్పలేదు పెళ్లి చేయాల్సింది అనుకుంటే కనుక రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర వివాహం చేపించేసి 11 మంది భోజనాలు పెట్టండి. అప్పుడు ఆ దోషానికి పరిహారం అవుతుంది. పెళ్లి చేసుకున్నా కూడా 7 తరాలు కాకపోయినా ఈ తరమైన భార్యభర్తలు కలిసి ఉండేదానికి ప్రయత్నం ఉంటుంది. పిల్లలు వెనువెంటనే పుట్టేందుకు ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ వివాహం చేయించే తరుణంలో నవధాన్యాలు తీసుకుని నవగ్రహాలు కూడా శాంతి పలకండి. అప్పుడు ఏదైనా కొంతమేర ఉపశమనం ఉంటుంది. అలానే చివరిలో చెప్పే పరిహారం కూడా మీరు చేసుకుంటూ ఉండాల్సిందే. ఇకపోతే సింహరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలానే ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారా, ఎక్కడైనా స్థలాలు పొలాలు కొని నష్టపోయి మోసపోయి భంగపడి ఉన్నారా, ఎవరి చేత నష్టపోయి ఉన్నారంటే మీకు తెలిసిన వాళ్ళు చేయాలని నష్టపోతారు. ఖచ్చితంగా ఒకటేది చెప్పగలుగుతా, మీ బంధుమిత్రుల ద్వారా మీరు ఇప్పటివరకు కూడా ఎంతో నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఎదుటివారి సహాయం చేస్తామో వారు మనకి ఇచ్చేటువంటి రుణం ఎలా ఉంటుందంటే మన శత్రుత్వం చూపిస్తారు. కాబట్టి ఎవరికి కూడా మీరు సహాయం చేయకండి. సహాయం చేసినా మళ్ళీ అడిగేంతగా సహాయం చేయకండి. అంటే మీరు మళ్ళీ మీరు తిరుగు అడిగేంత సహాయం చేయొద్దు ఎవరికి. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు, శత్రువులు అయిపోతారు. దానివల్ల మీరు ఏం చేయాలో అర్థం కాదు, మరొకరికి నిజమైనటువంటి వ్యక్తులకు సహాయం చేయలేకపోతారు. కాబట్టి ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఫైనాన్స్ సెక్టార్ కానీ, లేదా షేర్స్ మ్యూచువల్స్లో కానీ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అనుకున్న స్థానానికి వెళ్తారు. మీడియా రంగం, సినీ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిలో మీరు ముందుకెళ్ళొచ్చు. జూన్, జూలై మాసంలో విదేశీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఆగస్టు మాసంలో పెళ్లి చేసుకోవద్దు, కానీ మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం, సమస్య ఉంటే కనుక. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మీకు ఇళ్ళు, వాకులు, వాహనాలు ఏదైనా కొనుగోలు కావాలంటే చేసేదానికి ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కనుక అక్టోబర్, నవంబర్ మాసాల్లో మొదలు పెట్టండి. ఖచ్చితంగా అనుకున్న స్థానానికి, అనుకున్న స్థాయికి వెళ్లేందుకు వరకు అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మనికిరావు. భార్యాభర్త అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారైతే కనుక సింహరాశిలో పుట్టిన వారిని కూడా చేసుకోవచ్చు. గురుబలం మీకు అద్భుతంగా ఉంది. ఎవరో ఏదో చెప్పారని బట్టి నమ్మకండి. ఇలాంటి బాగుడిసిన మాటలు నమ్మేసి మీరు అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అనేదిగా కూర్చోకండి. మీరు ఏదైనా ఉంటే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వెనకడుగు వేయకుండా ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇది పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురుబలము, శుక్రబలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశమనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోని పరిహారాన్ని మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున
మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే కనుక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే కనుక ఇలాచీ కానీ, లేదు అంటే కనుక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే కనుక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహం ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీకు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు ఇప్పుడు ఆ నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు 20 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆర్పిచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సందుగడలు ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, ఆరు బయట ఏం చేయొచ్చు, పొలాలు గట్టరకు ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సందుగడలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్లి పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేకపోతే సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే కనుక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్ప దోషం కానీ, కలత్త దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకొని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు చదువుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 వత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పడి చేసి మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు
మనకి నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి. వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దానిలో ఆవు నెయ్యి కానీ, కోకోనట్ ఆయిల్ గాని వేసేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గానీ, లేకపోతే గనక వినాయక స్వామి దగ్గర గానీ, లేకపోతే శివాలయంలో గానీ సాయం సంధ్యలు ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్‌గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకేంటంటే గనక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే కుజుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది. మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపూట భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్‌గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్ళేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతోపాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.